మున్సిపాలిటీ కలిపి కార్పొరేషన్ చేస్తున్నట్టున్నారు. నేను ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇతర మంత్రులు మా తుమ్మల గారు, బట్టి గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, లేకపోతే ఇతర మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే దానిలో ఒక ఇబ్బంది వస్తుంది. గ్రామాలు తీసుకొచ్చి ఇప్పుడు సీతక్క గారి మునుగులో కూడా అదే ప్రాబ్లం ఆమె కూడా వస్తుంది. ఎందుకంటే గ్రామాలు తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుతున్నారు. సహజం కలపకపోతే మున్సిపాలిటీ అవ్వదు, లేదా మున్సిపల్ కార్పొరేషన్ అవ్వదు. వాళ్ళకి అక్కడ రైతాంగం మీది కూడానా తండాలు అయితే వాళ్ళు వ్యవసాయ భూములు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వరకు దాని మీద ఏదో ఉపాధి హామీ పేరుతో ఎంతో కొంత వస్తుంది. అటువంటి వాటి మీద ఏదో ఒక పాలసీ తీసుకుని అక్కడి వరకు ఆ ఉపాధి హామీనా ఇంకో పద్ధతి ఆ గ్రామాల్లో వాళ్ళకి ఒకటి ఏర్పాటు చేయాలి. అలా పట్టణంలో పేదలకు కూడా దానిలాగా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇక ఇంకొక అంశం పట్టణానికి సంబంధించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా దీని ఫండ్ మున్సిపాలిటీలకి ఫండ్ అనేది లేదు అధ్యక్ష. గతంలో వాళ్ళ ఫండును వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. తర్వాత ఏమొచ్చిందంటే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు పన్నులు ట్యాక్సులు వసూలు చేస్తే లేకపోతే వాళ్ళకి వచ్చే డబ్బులు అక్కడ కాకుండా ట్రెజరీ పేరుతో స్టేట్కి తెప్పించుకునేవాళ్ళు అధ్యక్ష. అది మున్సిపాలిటీలోనే అదే పద్ధతి ఉంది సార్. శ్రీధర్ బాబు గారు కొద్దిగానండి. మున్సిపాలిటీల్లో గ్రామాల్లో మనం ఇవ్వాల్సింది డబ్బులు పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ట్రెజరీ పేరుతో స్టేట్లోకి వస్తున్నాయి. స్టేట్లో వస్తే వీటి వేరే వాటికి ఖర్చు పెట్టుకుంటున్నారు. అందువలన 5 నెలలు 6 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. జీతాలు వీళ్ళు కాదు ఇచ్చేది, జీతాల గ్రాంట్ వాళ్ళ నుంచి వాళ్ళే. గవర్నమెంట్ ఏమి జీతాలు ఇవ్వదు. పూర్వం ఇచ్చేవాళ్ళు, పూర్వం లైట్లకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. టోటల్గా మనకేంటంటే చట్టంలో పేరుని దాన్ని అడ్డం పెట్టుకున్నారు. మన స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు అంటే స్థానిక ప్రభుత్వం, పంచాయతీలు అంటే స్థానిక ప్రభుత్వాలు. మరి ఆ ప్రభుత్వాల సొమ్ములు మనం తీసుకొచ్చి మనం వాడుకుంటూ తిరిగి వాళ్ళకి ఇవ్వకపోవటం చాలా అన్యాయం అధ్యక్ష. అందువల్లనే 5 నెలలు 6 నెలలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల డైరెక్ట్గా వాళ్ళు వసూలు చేసే పన్నులు వాళ్ళకే ఉండాలి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ద్వారానే ఉండాలి. లేకపోతే బలు పెట్టడానికి కూడా డబ్బులు లేవు అధ్యక్ష. అదే మందని కాదు, అక్కడి నుంచి వచ్చేదే. నేనేది నీకు 10 ఏళ్ల నుంచి జరుగుతుందమ్మా. ఇప్పుడు అనేది నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు. ఆ సిస్టమ్ మార్చాలని నేను అడుగుతున్నా. మనం అదనంగా ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళని వాడుకోవాలి కదా. అది అందువలన రెండు ఇటు అదేవిధంగా మనం కూడా ఒకటి చెప్పాను నేను. కొద్దిగా ఎక్కువ జీతాలు ఇచ్చేవాళ్ళు, కొద్దిగా ఫైనాన్షియల్ వైబిలిటీ ఉన్న చోట అంత ఇవ్వడానికి వీల్లేదు, అందరు కూడా సమంగా ఉండాలని తగ్గించారు. అది సరిచేయమని చాలాసార్లు చెప్పాను. ఆ విధంగా అటువంటి కొద్దిగా జాగ్రత్త చేసి ఉండాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను.